హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు. అమెజాన్ నుండి ఫ్రెష్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్లో ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు అనమాట. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ కాదు. అండ్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విజయవాడ లొకేషన్స్ కోసం హైరింగ్ జరుగుతుందన్నమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే, ఫస్ట్ రోల్ గురించి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్స్ జియో ఏఐ ఆపరేషన్స్ పోస్ట్ కోసం అన్నమాట. సో ఈ రోల్లో అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్ వర్క్ ఏంటి అంటే ఏఐ ఆటోమేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇమేజెస్, వీడియోస్ ఆడిట్ చేయడం, అలాగే హ్యూమన్ జడ్జిమెంట్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ కరెక్ట్ లొకేషన్లో ఉన్నాయా లేదా అని వెరిఫై చేయాలి. ఓకే, ఇది ఏఐ డేటా ఆపరేషన్స్ కేటగిరీకి చెందిన రోల్ అన్నమాట. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూసుకుంటే కనుక దిస్ టీమ్ ఎనబుల్స్ ఆటోమేషన్ ఎట్ అమెజాన్ రోబోటిక్స్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్. ఓకే, ఈ రోజులో మీరు ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుండి వచ్చిన షార్ట్ వీడియోస్ని అబ్జర్వ్ చేసి టూల్ యూజ్ చేసి ప్రొడక్ట్ కరెక్ట్ లొకేషన్ని ఐడెంటిఫై చేయాలి. అలాగే హై అక్యురసీ మెయింటైన్ చేస్తూ వీడియో ఎడిటింగ్ చేయడం మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అలాగే ఆపరేషన్స్ టీమ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక షిఫ్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఎడిట్ చేయాలి. ఓకే, అండ్ అక్యురసీ, క్వాలిటీ, ప్రొడక్టివిటీ మెయింటైన్ చేయాలి. హ్యూమన్ జడ్జిమెంట్ యూజ్ చేసి కరెక్ట్ రెస్పాన్స్ సబ్మిట్ చేయాలి. అలాగే డెడికేటెడ్ వర్క్ స్పేస్ మెయింటైన్ చేయాలి. అండ్ కంపెనీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. అలాగే వర్క్ని స్పీడ్ అండ్ క్వాలిటీతో కంప్లీట్ చేయాలి. సో ఇది మీకు ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. నెక్స్ట్, ద క్యాండిడేట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిమాన్స్ట్రేట్ అంటే అమెజాన్ ప్రకారం క్యాండిడేట్స్కి నాన్ టెక్నికల్ రోల్లో 6 months కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి విల్లింగ్నెస్ ఉండాలి. అండ్ ఇమేజెస్, వీడియోస్, టెక్స్ట్ బేస్డ్ ఆడిటింగ్ చేయగలగాలి. అలాగే బ్లర్ వీడియోస్ని కూడా అబ్జర్వ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఐడెంటిఫై చేయడం, స్క్రీన్ ముందు కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ టార్గెట్ అచీవ్ చేయాలి. రొటేషనల్ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి రెడీ ఉండాలి. అండ్ రిమోట్ టీమ్స్తో టీమ్ వర్క్ మెయింటైన్ చేయాలి. రిక్వైర్డ్ అయితే ఆఫీస్కి రిపోర్ట్ అవ్వాలి. అండ్ వర్చువల్ మీటింగ్ టైం ల్యాప్టాప్ కెమెరా ఆన్ చేయాలి. సో ఇది కీ ద క్యాండిడేట్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డెమోన్స్ట్రేట్ అనమాట. సో నెక్స్ట్, డే లైఫ్ ఇన్ చూసుకుంటే డైలీ 9 hours షిఫ్ట్ ఉంటుంది అనమాట. అందులో షెడ్యూల్ బ్రేక్స్ ఉంటాయి. 24/7 రొటేషన్ షిఫ్ట్ ఉంటాయి అనమాట. బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎవ్రీ 3-4 months షిఫ్ట్ టైమింగ్ అనేది చేంజ్ అవ్వచ్చు అనమాట. అండ్ నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తే అమెజాన్ పాలసీ ప్రకారం నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఇస్తారన్నమాట మనకి. ఓకే, నెక్స్ట్ వీక్లీ ఆఫ్స్. సో వీక్లీ 5 working days ఉంటాయి. 2 consecutive వీక్ ఆఫ్స్ ఉంటాయి అనమాట. సాటర్డే, సండే కంపల్సరీ కాదు. అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అబౌట్ ద టీమ్, డేటా ఎడిటింగ్ ఆపరేషన్స్ టీమ్ అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్కి హ్యూమన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. 50 to 20 seconds డ్యూరేషన్ ఉన్న వీడియోస్ని ఎడిట్ చేసి ఏఐ సిస్టమ్ అక్యురసీ ఇంప్రూవ్ చేయడం ఈ టీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ మీ వర్క్ వల్ల అమెజాన్ ఆటోమేషన్ సిస్టమ్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫ్లెక్సిబుల్ షెడ్యూల్లో వర్క్ చేయడానికి రెడీ ఉండాలి. అలాగే వీకెండ్స్, నైట్ షిఫ్ట్స్, హాలిడేస్లో బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం వర్క్ చేయగలగాలి. నెక్స్ట్, జాబ్ లొకేషన్స్ చూసుకుంటే కనుక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విజయవాడ వర్చువల్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ అమెజాన్ రిక్రూట్మెంట్కి అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.